బాలకృష్ణ గారు అనగానే ఇండస్ట్రీలో అందరికీ ఏంటంటే ఈయన కోపం వస్తే ఫోన్లు ఫోటో అడిగితే ఫోన్లు ఇసిరేస్తారు, కొడతారు అని చెప్పి. మరి ఆయనతో ఫైట్ సీన్లు చేసేటప్పుడు మమ్మల్ని ఎందుకు కొట్టరు మేడం? కాదు కాదు, మమ్మల్ని ఎందుకు కొట్టరు, ఫైటర్లు ఎందుకు కొట్టరు, తిట్టరు అంటే మాకు కొన్ని తెలుసు అండి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్తో ఎలా బిహేవ్ చేయాలో మాకు తెలుసు. వాళ్ళు ఆర్టిస్టులు అండి, మీదడిపోయి లేకపోతే ఇరిటేషన్ క్వశ్చన్లు అడిగి లేకపోతే ఇంకోటి ఎవరికైనా వస్తుంది కదండి. అందులో ఆయన కొంచెం ఎక్కువే ఉంటుంది, కొడతారు. ఆయన నేను కొట్టను, ఆయన కొడతారు. ఆయన చేయాలవాటు ఉంది. ఇరిటేషన్ చేస్తే ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు ఫైట్ మాస్టర్ అనుకోండి, నన్ను ఎవరైనా పట్టించుకోను, బ్యాక్ స్క్రీన్ ఉంటాం. కాకపోతే ఆయన కొట్టారు తిట్టారు అనేది కాదు, కానీ ఆయన 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 స్టైల్ ఎవరికే రాదు. మీతో ఎలా ఉంటుంది? చాలా చిన్న పిల్లలా ఉంటారండి. అంటే ఇది చాలా మంది చెప్పుంటారు, కానీ మేము పర్సనల్గా మేము ఉంటాం కాబట్టి ఒక ఆర్నర్స్ కట్టాలన్నా క్యారవాన్లోకి వెళ్ళి మేము కడతాం, మేము మాట్లాడతాం, మేము కూర్చుంటాం, డిస్కషన్ చేస్తాం, ఈ షార్ట్ ఇదని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అన్నీ ఉంటాయి కాబట్టి మాకు తెలిసిపోతుందండి. అది మాకు క్లియర్గా తెలుసు, చాలా వరకు తెలిసిపోతుంది. అంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అంటారో అలాగే ఇదొకటి ఇండస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్గా మాకు మాట్లాడుకుని డిస్కస్ చేసుకుంటేనే తెలుసు, సార్ ఈ షార్ట్ ఇలా చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అంటే ఈ షార్ట్ నేనేం చేయాలి, నేను ఎటు చూడాలి, నా మార్కులు ఏంటి, ఇలాంటి కొన్ని డిస్కషన్లు వస్తాయి కదా మేడం. అటన్నిటి కోసం క్లియర్గా చేయాలి. చెప్పింది చెప్పినట్టు చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఈ విషయంలో సూపర్. ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరు ఏం మాట్లాడరండి ఆయన గురించి, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, ఆయన చాలా ఇష్టంగా చేస్తారండి ఆయనతో కానీ మోహన్ బాబు గారితో కానీ. మీరు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో కొంతమందిని సెలెక్ట్ చేసి వీళ్ళు తిడతారు వీళ్ళు కొడతారు అని మీరు ఏమన్నా కొన్ని పేర్లు తీస్తే వాళ్ళందరినీ ఇండస్ట్రీ పర్సన్స్ ఎప్పుడైనా ఎలాంటిది ఏదన్నా వచ్చిందా మేడం? రాదు. తెలుసండి, మాకు తెలుసు. ఏమి ఉండదు. ఇరిటేషన్లో కొన్ని చిరాకులు తెప్పిస్తే టక్కున ఒక దెబ్బ కొడతారు. మా నాన్న కొట్టడా నన్ను, ఫ్రెండ్స్ ఏదన్నా మనమైనా ఒక దెబ్బ వేస్తాం కదా. అంటే కొంతమందికి చెయ్యిలేస్తుంది, కొంతమందికి నోరు వస్తుంది, నోటితో తిడతాం సరిపెట్టుకుంటాం, కొంతమంది చేత్తో కొడతాం. ఇది ఈ క్యారెక్టర్ అంతే, తప్పేం కాదండి అవన్నీ. అబ్బాయి నేను తిట్టినా మేడం, మా ఫైటర్స్ని తిట్టినా. ఇప్పుడు ఒక షాట్ ఇలా చేయాలనుకున్నప్పుడు ఒక రోపు లాగేటప్పుడు టైమింగ్, పెద్ద హీరోలు ఉంటారు, పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, మాకు చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది, అమ్మర్ పౌడర్లు, కంపరేజర్లు, బ్లడ్లు ఇవన్నీ ఉంటాయి. ఏ టైమింగ్ చిన్న మిస్టేక్ అయినా సరే మేము తిడతాం. రెగ్యులర్గా చేసే పనే, ఎక్కడో ఒకసారి మిస్టేక్ అవుతుంటుంది, అది ఎందుకు చేసామని తిడతాం. అక్కడ మిస్టేక్ ఏంటో మాకు తెలుసు. బయట వాళ్ళు ఎవరైనా చూస్తే చూడటానికి వచ్చిన వాళ్ళు వేరే ఎందుకు మాస్టర్ ఫైటర్ని అలా తిడతాడు, కొడతాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు అనుకుంటే అది వాళ్ళకి తెలియదు, మాకు తెలుసు. వాడు పట్టించుకోడు కదా అట్లా. సో చిన్నవి జరుగుతుంటాయి. అండ్ చాలా ఫైట్ సీన్స్ చేసేటప్పుడు మనం ప్రీవియస్ మన పాత యాక్టర్స్ దగ్గర నుంచి కాళ్ళు చేతులు కంప్లీట్గా విరగొట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి చూసాము. నిజంగా అంటే హీరోస్ అన్నిటిలో అన్ని ఫైట్లు చేయరు, ఓన్లీ సేఫ్గా ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు, మిగతా అన్నీ కూడా కంపల్సరీ డూప్ ఉంటారు అనేది అందరికీ తెలుసు. అసలు డూప్గా చేసినప్పుడు అసలు